11 ఒట్టనికి వస్తున్నారు. ఇప్పుడు 10 దాటింది. అమ్మవారిని తీసుకొని అమ్మవారి సమ్మక్క గుడి కాడికి తీసుకొని వస్తున్నారు. అమ్మవారిని తీసుకొని సమ్మక్కని తీసుకొని సీతక్క వస్తున్నారు. అక్క బాగున్నావా? బాగున్నాను. బాగున్నా అంగట్లలో కలుసుకున్నట్టుగా మనం కూడా జాతరలోనే కలుసుకుంటా ఉంటాం అక్క. మనము అక్కయ్యల అత్తగారింటికి పోయి వచ్చినట్టే ఉంటుంది. పండుగలకే కలుస్తున్నాం. అందరు అప్పుడప్పుడు జాతరలలో అంగట్లలో కలుసుకుంటారు. మన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఊరోళ్ళందరూ చుట్టాలు అంగట్లలో కలుసుకుంటారు. ఇప్పుడు మనకు మాత్రం జాతర సమ్మక్క సారక్క వేదిక అవుతుంది మనం కలుసుకోవడం. అట్లేమి లేదక్క. మనము ప్రేమన్న అక్కయ్యలని ఆడనన్న కలుసుకుంటారు. దేవుడు ఇట్లా కలుపుతూనే ఉంటాడు. దేవుడు అంతే. అక్క సమ్మక్క పోయినసారి జోరుదారుగా తీసుకొచ్చినాం పెద్దగుట్ట కాడికేంచి ఆడ చిలకలగుట్ట నుండి. ఈ సంవత్సరం ఇక్కడికేంచి తీసుకొస్తున్నాం. ఏంది తేడా? ఎందుకు ఈ ఆలోచన మార్పు? మళ్ళా అంటే ఇళ్ళలో జరిగే పండుగ ఇది. గుడి నుంచి గుడికి జరిగే పండుగ. అదేమో వనం నుంచి జనంలోకి వచ్చే పండుగ. అది 2 సంవత్సరాలకు ఒకసారి మనం జరుపుకుంటాం. పోయిన సంవత్సరం జరిపినాం. నెక్స్ట్ ఇయర్ చాలా ఘనంగా చేస్తాం. ఈసారి అంటే మినీ మేడారం చిన్నగా ఇళ్లలో అంటే ఆనవాయితీ పోకుండా పూజలు చేసుకున్నటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. కానీ బయట నుంచి వచ్చే భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు. జనరల్గా అంతకుముందు ఇంతమంది ఉండకపోయేది. కానీ మినీ మేడారానికి కూడా వస్తున్నారు. రోజు కూడా వస్తున్నారు. మినీ మేడారానికి కూడా సౌలతులు చేసిండ్రు కదక్క. దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఆలోచన చేసిండ్రా? వీళ్ళకి ఏమైనా చేస్తామంటని? తప్పకుండా రాబోయే కాలంలో అక్కడ స్థూపం కాడ నుంచి ఈ విలేజ్ మొత్తం కూడా సెంట్రల్ డబల్ రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ పెడతాం, డివైడర్ పెడతాం. ఇక్కడ భక్తులు కూడా రావడానికి ఈ చిన్న షెడ్యూల్ కాకుండా పెద్ద వేస్తున్నాము. తర్వాత జంపన్న వాగు చుట్టుపక్కల కూడా డెవలప్ చేస్తున్నాం. అక్కడ ఒక 29 ఎకరాల భూమి కూడా చూసినాం. అవతల ఎదురుగా ఇటు చిలకల గుట్ట, అటు ఇంకొక గుట్ట ఉంటుంది. అక్కడ కూడా వచ్చిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఉండడానికి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ జాతర చాలా మార్పు చూస్తాం. వాళ్ళ యాత్రకు పెద్ద మార్పులు చూస్తారా అని చెప్తున్నారు కదా అక్క. అక్కడ నాకు ఇంకొక ముచ్చట యాదకొచ్చింది. నేను పొద్దుగాల నుండి తిరుగుతుంటే మనకు పెద్ద జాతరకు ఎట్లయితే వచ్చి మొక్కులు చేసుకుంటున్నారో అందరు ఎట్లా మొక్కులు చేసుకుంటున్నారు. అంటే ఇది వాళ్ళ గూడెపోళ్ళ జాతర కదా. మనం కూడా రావచ్చు మంచిగా రావచ్చు. ఇప్పుడు ఎవరైనా రావచ్చు. అప్పుడు దేవుడు గద్దెల మీద ఉన్నప్పుడు కొంత లోపలికి పోవడం ఇబ్బంది అవుతుంది జనాల్లో. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో జరుపుకునే పండుగ ఇది ఊరు. అక్క మరి నువ్వేం తీసుకొస్తున్నావు? అమ్మవారికి ఉట్టిగానే వచ్చి నువ్వు చేతులతో రేపు పొద్దుగాల నేను ఇవాళ పొద్దునక మీటింగ్ లో ఉన్న సీఎం గారి దగ్గర అక్కడ 6 గంటలకు బయలుదేరిన. ఇక్కడికి 9-10 గంటలకు వచ్చిన. కాబట్టి ఇప్పుడు మామూలుగా దేవుణ్ణి తీసుకొచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి అది అత్యంత పవిత్రంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. రేపు సమ్మక్క సారలమ్మకు చీర సారాలు పెట్టుకుంటాము. మరి పగడిద్ద రాజుకు పంచలు పెడతాము. అన్ని మొక్కులన్నీ రేపు మొక్కులన్నీ తీసుకుంటాం. అక్క ఈ రోజు స్వామిని ఇట్లా పోయిన సంవత్సరం ఎట్లయితే ముసుగు కప్పుకొని ఆ స్వామి తీసుకొని వచ్చిందో అట్లనే అమ్మవారిని ఇప్పుడు కూడా తీసుకొస్తున్నారు కదా. అదే పద్ధతి ఇదంతా ఒకటే పద్ధతి. ఒకటే. దేవుడు అప్పుడు గుట్టలో తల్లి రూపం వేరే ఉంటుంది. ఇక్కడ పెట్టుకునే ప్రతిమలు వేరే. ఈరోజు ప్రతిమలతో వస్తారు అమ్మవారు. మామూలుగా మనకు మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే కుంకుమబర్ణిలో అమ్మ వస్తుంది అంటారు కదా. ఆ కుంకుమబర్ణి కాదు ఇప్పుడు. గుళ్ళ నుంచి చిన్న గుళ్ళ నుంచి పెద్ద గుళ్ళ అప్పుడు గుట్ట నుండి అమ్మవారిని పోయిన సంవత్సరం తీసుకొస్తారు. అట్లనే ఈ సంవత్సరం ఏమో అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు మామూలుగా ప్రతిమలతోటి తీసుకొస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు కడుక్కొని నిమ్మలంగా అమ్మవారిని పవిత్రంగా తీసుకొని వస్తున్నారు అని లెక్క. మనం అందరము అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు ఇట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. మొత్తము బాజా భజనలతో అమ్మవారిని తీసుకొస్తున్నారు. అక్క అమ్మకు ఈ బాధలే ఎందుకు లెక్క? ఈ బాధలే ఎందుకు లెక్క? మాకు ఆదివాసుల జీవితంతో చాలా ముడిపడి ఉన్నది డోలు సౌండ్. అది వస్తే రాత్రి పగలు మర్చిపోయి డ్యాన్సులు చేస్తాము. కష్టం వచ్చిన దుఃఖం మా ఇళ్ళలో చనిపోయినప్పుడు కూడా దినం చేసేటప్పుడు కూడా అదే వాడతాం. రాత్రి అంతా మేలుకుంటారు. తర్వాత పండుగలకు కూడా అదే వాడతాము. ఎక్కడ చూడను ప్రపంచంలో ఆదివాసులకు డోలుతో మా బంధాలు డోలుతో సంబంధము. అమ్మ డోలు వేరే దేశాలలో కూడా ఇదే కొడుతుంటారు. డోలు వాద్యమే కొడతారు. మీరు మధ్య భారతం పోండి, ఏ రాష్ట్రం పోయినా కూడా ఆదివాసులది ఒకటే కాలు ఇట్లా కలపడము, తర్వాత గజ్జలు, తర్వాత ఈ డోళ్ళు. అవి అడవిలో దొరికే జంతువులతో చేస్తారు. అక్క ప్రతి సంవత్సరము ఇట్లా ఈ ఆనవాయితీ నడుస్తుంది. నువ్వు మంత్రి కాకముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా జోరుగానే నడిపినావు. ఇప్పుడు కూడా జోరుగానే నడుస్తుంది. పోయిన కింద కూడా జోరుగా నడిచింది మంచిగా పెద్ద జాతర. మనసులు ఏమైనా మొక్కుకున్నావా అక్క అమ్మను? మరి
అది ఆ కోరిక నెరవేరినాక చెప్తా. నా కోసం కాదు, దేశం కోసం. దేశం కోసం ఒక కోరిక కోసం కోరుకుంటున్నా. ఒకరి కోసం, దేశం కోసం. ఒక లీడర్ దేశం కోసం. ఒక లీడర్ దేశం కోసం కోరుకుంటుందంట అక్క. అక్క కోరిక నెరవేరాలని చెల్లెగా నేను కూడా మొక్కుకుంటున్నాను అమ్మను. అక్క ఇక అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. నేను చెట్లలో వాడి మనం అంత దబ్బదబ్బ వచ్చేసాం మేము. ఒకసారి వాళ్ళతోటి నువ్వు కూడా వద్దు రాక, మనం ఒకసారి వాళ్ళతోటి కలుద్దాం పిల్లలందరూ. అక్క వస్తారా? అందరితోటి ఆడిపాడిన దానివి చిన్నప్పుడు నువ్వు. ఇప్పటికి కూడా వాళ్ళ కలిస్తే మళ్ళీ వాళ్ళ పిల్లవైపోతున్నావు. ఎట్లా అనిపిస్తుంది? ఓన్ అది మన జీవితం, అది మన జీన్స్ లో మన నరనరాలు ఉన్నది. మనం బయట వాళ్ళం కాదు కదా. అందుకే నువ్వు అన్నావు కదా, అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా నేను ఓన్గా చేసుకొని అంటే సొంతం చేస్తా, అంటే ఇది మన ఫీలింగ్. ఇప్పుడు మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనని అదే మమ్మల్ని తలెత్తుకుంది జీవించేలాగా చేస్తుంది. ఈ గడ్డ త్యాగాలకు గడ్డ. మా ఆత్మగౌరవానికి, భవిష్యత్ తరాలకు మా ఆత్మగౌరవాన్ని సమ్మక్క సారలమ్మ రూపంలో మరి ముందుకు తీసుకెళ్తా ఉంది. మా ఆశలు, ఆకాంక్షలు, మా విశ్వాసాలు, నమ్మకాలు ఈ సొసైటీకి డిఫరెంట్గా, అంటే ప్రకృతితో పంచభూతాలను పూజించే వ్యక్తులుగా ఆదివాసీ సమాజం ఉంటుంది. మా తల్లులు కూడా ఆ వనంలో ఉన్నారు కాబట్టి 2 ఏళ్ళకు ఒకసారి జనంలో తీసుకొస్తాం. అట్లా అదొక చాలా వైభవంగా జరుగుతుంది. ఆ వైభవాన్ని ఇంకా వందల సంవత్సరాల భవిష్యత్తుకు మనం అందించాలి.